పార్టీకే కదా. అయ్యో మొన్న జగనాల్ సార్ ప్లీనరీ మీటింగ్ లో పిలుచుకొని పరిచయం చేయలేదా? గదే ఏపీలో పంక పార్టీని 5వ నెంబర్ల తిరిగేటట్టు చేసే ఉపాయాలు చెప్పేటందుకు కోట్ల కొద్ది రూపాయలు ఇచ్చి కోరి తెచ్చుకున్నాడు చూడుర్రి. గా అన్ననే మరి సెమీఫైనల్ లెక్క నడుస్తున్న నంద్యాల ఎలక్షన్లల్లా జగనన్న పార్టీని గెలిపించేటందుకు ఏ ఉపాయాలు చేస్తున్నాడో చూసేద్దావా? అరే ఇప్పుడు ఎవ్వల నోటెంబడినా కూడా గిదే ముచ్చటుల్లా. కూలిచ్చి కూలగొట్టుడంటే ఇగో గిదే కావచ్చు. అరే మాకు కాకరకాయ అనొస్తలేదని పైసలు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ అనేటైనా తెచ్చి పెట్టుకుంటే నేను చూపెడతా చూడు అనుకుంటా కీకరకాయ అని వలుకుతున్నాడు. పంక పార్టీకి ఓట్లు రావాలంటే పంక పార్టీ తెలుగుదేశాన్ని తిట్టాలి, జనమే తిట్టినట్టు చెయ్యాలి. ఫేస్బుక్ ట్విట్టర్లల్లా బాబు సర్కార్ మీద దుమ్మెత్తి పోయాలి. ఈడికి ఉపాయం మంచిగానే ఉన్నది గాని ఈయన చేసిన తీరెట్లున్నదో తెలుసా? తెలుగోళ్లకు అస్సలకే తెలివి లేదన్నట్టు చేసిండు. అరే అప్పుడెప్పుడో పంజాబ్ యూపీ ఎలక్షన్లప్పుడు మన పీకే సార్ సృష్టించిన దొంగ ఖాతాలలోనే బాబు సార్ను తిట్టే పోస్టులు పెట్టిండు. దొరకబట్టారా తెలుగుదేశం వాళ్ళు? వాళ్ళు ఇసోంటి దొంగ ఖాతాలు ఎన్ని తయారు చేస్తలేరు, జగనాల్ సార్ని ఎన్ని తిడతలేరు. ఉత్తగానే దొరకబట్టి పొట్టు ఇజ్జత్ తీస్తున్నారు జగనాల్ సార్ది. అగో అప్పుడు హిందీలో తిట్టిన హిందీ పబ్లిక్ ఇప్పుడు ఆంధ్రాల రాజకీయాన్ని తిడుతున్నారంటే అల్కగా తెలుస్తలేదా? అప్పటి దొంగ ఖాతాలే ఇవి, వాటి సృష్టికర్త పీకే సారేనని. అరే అసలే దొంగ ఖాతాలే. ఆ ఫేస్బుక్ ట్విట్టర్లల్లో అకౌంట్లు తెరవాలంటే పైసా ఖర్చు అవుతుందా, లైన్లు కట్టేది ఉన్నదా? కోట్లు తీసుకున్నాడే గాని గింత చిన్న లాజిక్ తెలవకుండా ఉన్న పరువు కూడా వీకే పని చేస్తున్నాడు కదరో అని తలకాయ నోరు మొత్తుకుంటున్నారట పంక పార్టీ లీడర్లు. మరి ఆ జగనాల్ సార్ ఇంకెట్లా ఫీల్ అవుతున్నాడో ఏమో ఈ ప్రశాంత్ కిషోర్ సార్ను చూసుకుంటా.